గ్రేటర్ పరిధిలో చెరువులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణకే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 169 మందిని హైడ్రా కోసం కేటాయించింది. 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 మంది ఎస్ఐలు, 60 మంది పోలీస్ కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లతో పాటు 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు హైడ్రా కోసం డిప్యుటేషన్పై పనిచేయనున్నారు. అదనపు సిబ్బందితో కేటాయింపుతో హైడ్రా మరింత దూకుడుగా పనిచేయనుంది. హైడ్రాను బలోపేతం చేసే దిశగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. వివిధ కేటగిరీల్లో 169 పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, హైడ్రా కోసం స్పెషల్ గా మరికొంతమంది అధికారులను నియమిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు 169 పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా హైడ్రాకు ఇప్పటికే చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. త్వరలో ఆర్డినెన్స్ కూడా రాబోతుంది. మరోవైపు హైడ్రాకు సిబ్బంది కొరత లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేసింది. అందులో భాగంగా 169 పోస్టులు క్రియేట్ చేస్తూ కూడా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కమిషనర్ సంబంధించినటువంటి పోస్టులు ఒకటి ఉంది. సో అడిషనల్ కమిషనర్ పోస్టులతో పాటుగా దాంట్లో ర్యాంకులు ఉన్నాయి. ఎస్పీ ర్యాంక్ సంబంధించిన పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, సో పోలీస్ సిబ్బంది సంబంధించినటువంటి అధికారులందరూ కూడా దీంట్లో ఉంటారు. దీనితో పాటుగా పోలీస్ కానిస్టేబుల్ తో పాటుగా అనలిటికల్ ఆఫీసర్స్ కూడా, డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఎందుకంటే శాస్త్రీయంగా దీన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నోటీసులు జారీ చేసే అధికారం ఉంటుంది. ఇప్పటికీ 8 శాఖలకు సంబంధించిన చట్టములో ఉన్నటువంటి అనేకమైనటువంటి హక్కులు కూడా, దాని బాధ్యతలు కూడా హైడ్రాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కేబినెట్ సమావేశంలో కూడా 8 డిపార్ట్మెంట్, అందులో పంచాయరాజ్ డిపార్ట్మెంట్, ఎంఏయూడి డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, వాల్టా చట్టం తదితరమైన 8 చట్టాలకు సంబంధించిన హక్కు బాధ్యతలన్నీ కూడా హైడ్రాకు బదిలీ చేసిన నేపథ్యంలో దానికి అనలిటిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏ పరిధిలోకి వస్తుంది, ఎవరు నోటీస్ జారీ చేయాలి, నోటీస్ జారీ చేసిన కూల్చివేతల పర్వంలో సిబ్బంది ఏ విధంగా ఉండాలపైన కూడా ఉంటుంది కనుక సో దీనికి సంబంధించినటువంటి అధికారులను కూడా హైడ్రా చేసింది. దీంతో పాటు రీజనల్ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఉంటాయి. వాల్టా చట్టానికి సంబంధించిన దాంట్లో కూడా కొంతమంది అధికారులు ఉంటుంది. వాల్టా చట్టానికి వ్యతిరేకంగా నిర్మించినటువంటి నిర్మాణాలను కూడా హైడ్రా తన పంజా చూపించబోతుంది. దీంతో పాటుగా మనకు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటాయి. జిల్లా స్థాయిలో కూడా మనకు ఈ హైడ్రా విస్తరించే అవకాశం ఉన్న నేపథ్యంలో సిబ్బంది కొరత కాకుండా ఉండే విధంగా ఈ యొక్క తీసుకున్నారు. దీంతో పాటుగా టౌన్ సిటీ సంబంధించిన టౌన్ ప్లానర్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా ఈ 169 పోస్టులో భర్తీకి చేసింది. దీంతో డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయరు, ఇట్లా సూపరింటెండెంట్స్ స్థాయికి సంబంధించినటువంటి దాదాపు మనకు 33 డిపార్ట్మెంట్ సంబంధించి దాంట్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా హైడ్రాకు పనిచేయబోతున్నారు. 8 డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చట్టాలు కూడా అనువదించుకున్నటువంటి హైడ్రా తన దూకుడు పెంచేందుకు, మరింత ఫెరోసియస్ గా ముందుకు పోయేందుకు ఈ యొక్క సిబ్బంది ఉపయోగపడతారని భావిస్తా ఉన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ లో కేవలం ఆ చెరువులను పునరుద్ధరించే లక్ష్యంగా బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చివేత పర్వం మరింత వేగంగా పుంజుకోనుంది. రైట్ సాదిక్, థాంక్స్ ఫర్ ద